గ్రౌండ్ వాలంటీర్స్ మీకు ప్లేస్ చూపిస్తారు. దయచేసి అక్కడ సర్దుకొని కూర్చోండి. కొన్ని జాగ్రత్తలు పాటించండి. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు వారందరూ ఉన్నారు. దయచేసి సహకరించండి. మరి కాసేపట్లో కనుల పండువగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి స్నపన తిరుమంజన సేవ నిర్వహించుకోబోతున్నాం. అలాగే సింహాద్రి అప్పన్నకు కళ్యాణోత్సవాన్ని, శ్రీహరికి కోటి తులసి దళార్చన నిర్వహించుకోబోతున్న ఈ శుభతరుణంలో కార్తీక మాస వైశిష్ట్యం, కోటి దీపోత్సవ వైభోగం గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారిని ప్రవచనామృతాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీయన్న గౌరినా బర్రగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరం బగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కడి భక్తజనంబు వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద ఇష్టసిద్ధికి. భక్తి కిం న కరోతి అంటాడు వేదవ్యాస మహర్షి. అంటే భక్తి చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచంలో అసాధ్యం భక్తి కలిగిన వాడికి ఉండదట. అటువంటి భక్తిని ఒక ఛానల్గా చేసుకుని రమాదేవి గారు, నరేంద్ర చౌదరి గారు ఒక ఆధ్యాత్మిక సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలోకి రాగానే కొంతమంది భక్తుల మాటలు చెవుల్లో పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ సింహాచలం ఉన్నదా, వెంకటాద్రి ఉన్నదా, లేక హిమాద్రి ఉందా అంటే ఏవి ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఓ పక్కన కైలాసం, మరో పక్కన సింహాచలం, మరో పక్కన వెంకటాద్రి, అన్నిటినీ ఓ చోటకి తీసుకురావటం అంటే అంత తేలిక కాదు. అందున ఈనాడు ద్వాదశి సూర్యోదయ సమయం నుంచి ఉన్నది క్షీరాబ్ది ద్వాదశి. పూర్వకాలంలో మహానుభావులైన ఋషులు ఈ కాలంలో చాతుర్మాస్య దీక్ష చేసేవారు. ఈ రోజుతో చాతుర్మాస్య దీక్ష పూర్తయ్యేది. ఆ కాలం చాలా ఉత్తమమైన కాలం కనుక 4 నెలల పాటు ఒక చోట ఉండే అవకాశం వచ్చేది. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో క్షీరసాగరంలో నిద్రకు ఉపక్రమించి కార్తీక శుక్ల ఏకాదశి వరకు అంటే నిన్నటి వరకు శయనించి ఈరోజు నిద్రట్లోంచి మెలకువ తెచ్చుకునేవాడు ఆయన. అందుకే ఈనాటి ద్వాదశికి ఉత్థాన ద్వాదశి అని కూడా పేరు. ఉత్థానం అంటే లేచుట. ఆయన లేచినటువంటి ద్వాదశి. ఈ పూట ఆయనలో అద్భుతమైన దివ్యశక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి ఆయన కళ్ళు తెరవగానే జ్యోతిస్వరూపమై బయటకు వచ్చింది. అందుకే ఈరోజు పూర్వకాలంలో నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు కొన్ని కోట్ల దీపాలు వెలిగించారు అని సౌనక సంహిత చెబుతోంది. అన్ని దీపాలు అక్కడ మనం ఆనాడు ఉన్నామో లేదో తెలియదు, కానీ ఈనాడు ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం. అత్యంత ప్రాచీన కాలంలో హైహయ వంశంలో ఒక కుర్రవాడు పుట్టాడు. హైహయ వంశం చాలా గొప్పది. శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి గుర్రం రూపంలో ఉన్నప్పుడు ఓ సంతానం కలిగింది. అమ్మవారేమో ఆడగుర్రం రూపం ధరించింది లక్ష్మీదేవి. బడవా అంటారు సంస్కృతంలో ఆడుగుర్రాన్ని. స్వామివారు మగగుర్రం రూపం ధరించారు. ఉత్తర కురుభూములలో ఇద్దరికి ఒక కొడుకు పుట్టాడు. హయమునకు జన్మించాడు గనక ఆ బాలుణ్ణి హైహయుడు అన్నారు. ఈ కుర్రవాడికే ఏకవీరుడని కూడా పేరు. ఈ ఏకవీరుడికి ఏకావళికి పుట్టినవాడు కృతవీర్యుడు. కృతవీర్యుడు కొడుకు కార్తవీర్యార్జునుడు. ఇక ఇక్కడి నుంచి హైహయ వంశం బాగా అభివృద్ధి చెందింది. ఈ హైహయుల్లో పూర్వం ఉత్తముడు అని పేరు కలిగిన ఒక యువకుడు పుట్టాడు. అద్భుతమైన క్షత్రియ వంశం అది. ఆ వంశంలో పుట్టిన వాళ్ళంతా కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు, దీపాలు వెలిగించేవారు. నర్మదా నదీ తీరంలో హైహయులు అనుదినము 1000 దీపములకు తక్కువ కాకుండా కార్తీక మాసంలో వెలిగించేవారట. అందుకే వాళ్ళకి ఎప్పటికప్పుడు సంపదలు పెరిగేవి, జ్ఞానం పెరిగేది. కానీ ఇందులో అప్పుడప్పుడు కొంతమంది నాస్తికవాదులు పుడుతూ ఉంటారు.
ఆ హైహయ వంశంలో ఉత్తముడు అని పేరు పెట్టుకున్నవాడు పేరుకు ఉత్తముడే కానీ వాడు ఉత్తముడు కాకుండా పోయాడు. వాడు ఒక రోజున తండ్రి కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తూ ఉంటే, ఎందుకు వచ్చిందండి దీపాలు వెలిగించడం, దీపంలో వేసి నెయ్యి పోసుకుంటే అన్నంలో కమ్మగా తినడానికి బాగుంటుంది, ఈ నూనె కూడా వ్యర్థం అయిపోతుంది అన్నట్టు వాడు. ఇలాంటి నాస్తికులు ఆనాడు కూడా అప్పుడప్పుడు ఒక్కళ్ళో ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు బాగా పెరిగారు. ఈ పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ₹1 ఖర్చు పెట్టరు, మళ్ళీ వాడు చేసే పనులన్నీ వ్యర్థ పనులే, అయినా దీపం ఎందుకు అన్నట్టు వాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు అక్కడ భృగు వంశస్థులు పురోహితులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, మేము భార్గవులం, పరమ పవిత్రమైన శ్రీవత్స గోత్రంలో పుట్టిన వాళ్ళం, దీపం గురించి మాకు తెలుసు, శ్రీ మహావిష్ణువు యొక్క మహిమ తెలుసు, ఈ దీపం చాలా గొప్పది. చాలా కాలం క్రితం పాల సముద్రంలో నుంచి నిద్ర లేచిన వెంటనే కటిక చీకట్లో ఉన్న శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి దీపం వెలిగించి హారతి ఇచ్చింది, అప్పటి నుంచి దీపోత్సవం జరిగింది. అలాగే అత్యంత ప్రాచీన కాలంలో ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో మునిగిపోయింది. అప్పుడు ప్రళయకాలంలో నీరు తప్ప మీరు లేరు, నేను లేవు. అందుకే స్కాంత పురాణంలో అనక్షత్రంబు, ఎక్కడ నక్షత్రాలు లేవు, రాత్రి తప్ప పగలు లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఎక్కడ చూసినా కటిక చీకటి అన్నారు. అటువంటి చీకట్లో మళ్ళీ సృష్టి చెయ్యాలనే కోరిక శివుడికి కలిగింది. అప్పుడు ఆయన తన 3వ కన్ను తెరిచాడు. ఆ 3వ కన్ను తెరిచినదే ఈ కార్తీక మాసం అయ్యింది. అందుకే కార్తీక మాసంలో 3వ కన్ను తెరిచి మొట్టమొదటిగా దివ్యజ్యోతిని శివుడు వెలిగించాడు కాబట్టి కూడా ఆ వంకతో కూడా దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇటు శివుడికి అటు విష్ణువునకు ఇద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన కాలం ఇది. ఈ కాలంలో దీపం వెలిగించడం చాలా మంచిది, దీపం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని ఎంత తండ్రి చెప్పినా ఈ ఉత్తముడు వినలేదు. కొందరు మూర్ఖులు ఉంటారు, ఎవరేం చెప్పినా వినరు, దేవుడు చెప్పినా విన్నట్టు వాడు. ఇక దేవుడు వచ్చి వీడి కోసం చెబుతాడా? పెద్దలు చెప్పారంటే అది చేసి తీరాలి. అజ్ఞానంతో వాడు చేయననగానే పురోహితులకి కోపం వచ్చింది. అంధోభవ అని శపించారు, గుడ్డివాడి వైపు అని శపించారు. వెంటనే ఈ ఉత్తముడు అనేవాడు గుడ్డివాడైపోయాడు. శాపం తగలగానే, ఈ భార్గవుల శాపం తగలగానే వాడికి పశ్చాత్తాపం కలిగింది, భయం కలిగింది. ఎప్పుడైనా కష్టం వస్తేనే భగవంతుడు గుర్తుకొస్తాట. వీడికి కూడా కళ్ళు పోగానే పశ్చాత్తాపం కలిగి పురోహితుల కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహానుభావులారా, నాస్తికవాదం చేశాను, అజ్ఞానంలో పడ్డాను, మూర్ఖత్వంలో పడ్డాను, నన్ను క్షమించండి, కళ్ళు లేకపోతే ఉండలేను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఇంద్రియాలన్నిటిలోకి కన్ను ముఖ్యమైనది, కన్ను లేకపోతే ఏమీ చూడలేము. ఈ శాపం నుంచి నన్ను విముక్తుడిని చేయండి అనగానే వాళ్ళు అన్నారు, శాపం ఇవ్వగలం కానీ వెంటనే వెనక్కి తీసుకునే శక్తి మాకు లేదు. నువ్వు చాలా కాలం పాటు నైమిషారణ్యంలో విహరించు, నీ అదృష్టం బాగుంటే కార్తీక మాసంలో అక్కడికి అగస్త్యుడు వస్తాడు, అగస్త్యుడు వస్తే నీ జాతకం మారుతుంది, అగస్త్య దర్శనం అయ్యేంత వరకు నీకు ఈ గుడ్డితనం తప్పదన్నారట వాళ్ళు. వాడు అలాగే దుఃఖం పడుతూ అతి కష్టం మీద పరమ పవిత్రమైన నైమిషారణ్యం చేరాడు. అది నైమిషం అనిమిష క్షేత్రం అన్నారు. నైమిషే అనిమిష క్షేత్రే మునయః సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. దివ్యక్షేత్రం, దేవతలు కూడా తపస్సు చేసే క్షేత్రమైన ఈ నైమిషారణ్యంలో సౌనకుడు మొదలుకొని 88,000 మంది ఋషులు ఒకప్పుడు 1000 సంవత్సరముల పాటు సత్రయాగం చేశారు. దీర్ఘ సత్రయాగం అది. ఆ సమయంలో ఈ ఉత్తముడు అక్కడికి వెళ్ళాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ కూర్చుని వారు చెప్పుకుంటున్న పురాణ గాథలు విన్నాడు. 12 సంవత్సరముల పాటు ఆ ఋషులకి సేవ చేశాడు. ఎప్పుడైనా శాప విముక్తి కావాలి అంటే ముందు ఋషులకి బాగా సేవ చేయాలట. మహాత్ముల సేవ చేయగా 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 ఎప్పటికైనా మనం చేసిన ఈ మహాపాపాల నుంచి విముక్తి పొందుతాం. ఈ 12 ఏళ్ళు గడిచాక ఈ సత్రయాగం చూడడానికి అగస్త్య మహర్షి వేంచేశాడు. వెంకటాద్రి నుంచి వేంచేశాడు ఆయన. చాలా కాలం వెంకటాద్రి దగ్గర ఆయన శ్రీనివాసునికి కూడా ఆతిథ్యం ఇచ్చిన పుణ్యాత్ముడు ఈ నైమిషారణ్యంలో యాగం చూడడానికి వచ్చాడు. ఆయన్ని చూడగానే ఋషులంతా లేచి నిలబడి కుంభ సంభవాయ నమః అన్నారు. కొండలో నుంచి పుట్టిన అగస్త్యునికి నమస్కారం అన్నారు. ఈ ఉత్తముడు విన్నాడండోయ్, భయంకర శాపానికి గురైపోయి గుడ్డివాడైపోయిన ఉత్తముడు అగస్త్యుడు వచ్చాడనే వార్త వినగానే తడుకుంటూ వచ్చి
ఆయన పాదాల మీద పడ్డాడు. మహాత్మా, కార్తీక మాసంలో మా పెద్దలు దీపం వెలిగిస్తూ ఉంటే నాస్తికవాదం చేసి దీపం వద్దు అన్నాను. ఆ మహాపాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను. భార్గవులు పురోహితులు ఇచ్చిన శాపం వల్ల గుడ్డివాణ్ణి అయిపోయాను. ఈ శాప విముక్తి నీ వల్లే అవుతుందన్నారు మా పెద్దలు. నువ్వే నన్ను గట్టెక్కించనగా అయితే నేను ఇక్కడ కొంతకాలం ఉంటాను. రాబోతున్నది ఎలాగో కార్తీక మాసం. ఆ కార్తీక మాసంలో సంకల్పపూర్వకంగా నీ చేత స్నానం చేయించి అనంతరం దీపారాధన చేయిస్తాను. ఈ దీపారాధనతోటే నీకు తిరిగి కళ్ళు వస్తాయన్నట్టు ఆయన. అందుకని ఏమన్నారు ఇక్కడ నారద పురాణంలో, నాస్తిక్యం నాభివాదయేతు, పొరపాటును కూడా నాస్తికుడితో స్నేహం చేయకూడదు, వాడికి నమస్కరించకూడదు. ఈ నాస్తికవాదన వల్ల వచ్చిన ఇబ్బంది అతను కనిపెట్టి ఆ వెంటనే భక్తి శ్రద్ధలతో అగస్త్యుడిని సేవించాడు. కార్తీక మాసం వచ్చింది. సరిగ్గా ఇదనమాట క్షీరాబ్ది ద్వాదశి నాడు నైమిషారణ్యంలో పరమ పవిత్రమైన గోమతిలో స్నానం చేసి అగస్త్యుడు చెప్పిన రీతికో శ్రీ మహావిష్ణువు సన్నిధానంలో దీపం వెలిగించగానే పోయిన కంటి జ్యోతి తిరిగి వచ్చింది. గుడ్డివాడికి కూడా జ్యోతినివ్వగలిగే దివ్యమైన తిథి ఇది. అటువంటి కార్తీక మాసంలో దీపం వెలిగించుకుని మీరందరూ తరించండి. పరమ పవిత్రమైన ఈ కార్యక్రమం ఇంత బాగా నిర్వహిస్తున్న వారందరికీ అనేక మంగళాశాసనాలు.